ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2:7. బబులోను రాజైతే ఈ యవనస్తులు ఇంజనీర్లు, డాక్టర్లు, శాస్త్రజ్ఞులు కావాలని కోరెను. వీరి తెలివితేటలతో తన రాజ్యము ఉన్నత స్థానమునకు రాగలదని భావించెను. అయితే ప్రభు ఉద్దేశం వేరుగా ఉండెను. ఆయన వారికి దైవిక జ్ఞానం ప్రసాదించెను. దాని ద్వారా వారు పరలోక సంగతులను గ్రహించిరి. దేవుని సేవను గూర్చి స్వల్పముగా భావించెదరు. ఇట్టి వారందరూ దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో అను ఈ నలుగురు యవనస్తుల జీవితములను పరిశీలించి చూడవలనని కోరుచున్నాము. వీరు సామాన్యమైన తెలివితేటలు, తలాంతులు కలవారు కారు. బబులోను రాజ్యంలోని విద్వాంసులందరికంటే తెలివి కలవారు. వీరి తెలివితేటలు, శక్తి సామర్థ్యములు అసమానములు. కీర్తనగంధ 119 99-100. లోకజ్ఞానులు దేవుని సేవలోని ఘనతను గ్రహించలేరు. దేవుని సేవకులనగా దేవుని తోటి జత పనివారు, దేవునితో పాలిభాగస్తులు. వీరి సేవ ప్రశస్తమైనది. నా బోధకులందరికంటేను, వృద్ధులందరికంటేను నాకు విశేష జ్ఞానము కలదు అని దావీదు చెప్పెను. దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో అను ఈ నలుగురు యవనులు యూదా గోత్రమునకు చెందినవారు. యూదా అనగా స్తుతి అని అర్థము. ఈ పేరును ధరించిన వారే ఎడతెగగా ప్రభువును స్తుతించుచుండిరి. వారి తోటి యవనస్తులందరూ రాజు బల్ల ఎత్తు నుండి వచ్చు శ్రేష్టమైన ఆహారం భుజించి ఆరగించుచుండగా వీరు సామాన్యమైన ఆహారమునకే ప్రభువును స్తుతించుచుండిరి. ఈ నలుగురు యవనస్తుల వలె మన కష్టములు, శ్రమలలో కూడా ప్రభుకు వందనములు చెల్లించవలెను. ఇట్లు కృతజ్ఞత చెల్లించినచో దేవుడు మనలను దైవిక జ్ఞానముతో నింపును. ఈ దినధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.